హాయ్, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఆహ్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ఎల్లుండి అంటే 28వ తారీఖున తిరుమలకొస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతాంది. తిరుమలకొస్తారు, శ్రీవారిని దర్శనం చేసుకుంటారు అన్నట్టు కూడా పెద్ద ఎత్తున అంటే ప్రచారం జరుగుతున్న తరుణంలో కాకపోతే ఇప్పటివరకు కూడా అధికారికంగా ఎక్కడ కూడా ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి అది కాకుండా ఆయనకు హై సెక్యూరిటీ ఉంటుంది. మరి ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా సమాచారం ఉంటది. బట్ ఇప్పటివరకైతే అలాంటిది ఏం లేదు. ఆయన తిరుమలకి వస్తారనేది. అదేవిధంగానే వైసీపీకి సంబంధించిన వర్గాలు కూడా దాన్ని ఎక్కడ కూడా ధృవీకరించడం లేదు. అయితే లేటెస్ట్‌గా ఎందుకనంటే ఇప్పుడు ఆగమేఘాల మీద ఎందుకు తిరుమలకి వస్తున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తాంది. అయితే ఈ మధ్యగా ఒక 2, 3 రోజుల క్రితం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చాలా కోపంతో, చాలా ఆవేశంతో మాట్లాడడం జరిగింది. అంటే తిరుమలకొచ్చే అంటే అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన, లేదంటే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన వీళ్ళందరి పైన కూడా చాలా సీరియస్‌గా, చాలా ఘాటుగా అది కాకుండా ఆవేదనతో ఆయన మాట్లాడడం జరిగింది. తిరుమలకి సంబంధించి వీళ్ళకు స్వామివారు అంటే అసలు వీళ్ళకి ఇష్టమే ఉండదు, భక్తి ఉండదు. మరి భారతి గారు గానీ, జగన్మోహన్ రెడ్డి గారు గానీ ఏ రోజైనా సరే తిరుమలకు సతీ సమేతంగా తిరుమలకి వచ్చారా? మరి ఇప్పుడు వస్తారా మీరు? ఇప్పుడొచ్చి మీరు నిజంగా మీరు స్వామివారి భక్తులైతే నేరుగా మీరు తిరుమలకొచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. ప్రసాదాలు తినండి. అదేవిధంగానే ఆహ్, ఆశీర్వచనం తీసుకొని మీరు వెళ్ళండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అలా అవన్నీ చేయకుండా ఆహ్, ఆహ్, ఏదంటే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కాకుండా తిరుమలని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారనేది ప్రధానంగా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారి పైన కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అంటే ఒకప్పట్లో జిరాక్స్ షాపు మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాడు అనంటూ కూడా రకరకాలుగా కూడా ఆయన కామెంట్స్ చేశారు. అదే సందర్భంలోనే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, గత 2, 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ చేయడం జరిగింది. అంటే టీటీడీని అంటే ధర్మారెడ్డి అంటే ఈయన బిఆర్ నాయుడు పైనకి సంబంధించి కొన్ని ఆయన కూడా హాట్ కామెంట్స్ చేశారు. అంటే టార్గెట్ చేసుకుని ఇట్లా రకరకాలుగా అంటే స్వామికి సంబంధించి అక్కడ భక్తులకి సేవలు చేయడం లేదు. ఇట్లా రకరకాలుగా కూడా ఆయన కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పర్యటన ఒకవేళ ఖరారైతే ఎందుకంటే గతంలో ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వచ్చిన సందర్భంలో ఏ సందర్భంలో కూడా ఆయన డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టలేదు. అది అధికారంలో ఉన్నప్పుడు పెట్టలేదు, అధికారంలో లేనప్పుడు పెట్టలేదు. ఆయన ఎంపీగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, దాని తర్వాత ముఖ్యమంత్రి అయినాడు. అంటే అప్పట్లో ఆ ముఖ్యమంత్రి కాకముందు కూడా తిరుమలకి వచ్చిన సందర్భంలో ఆయన ఒక్కరు మాత్రమే వచ్చేవాళ్ళు. అప్పుడు వైకుంఠం వన్న వద్ద డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాలని అప్పట్లో టీటీడీ అధికారులు ఒత్తిడి తెచ్చినా ఆయన పెట్టకుండా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండింది. సరే ఎందుకు కొండ మీద రచ్చ ఇష్యూ అనే ఉద్దేశంతో ఆయన్ని దర్శనానికి పంపించేశారు. ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అనేది జగన్ గారి ప్రధానంగా ప్రశ్న. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు ఒకవేళ దర్శనానికి ఇప్పుడు వస్తే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎందుకంటే బహుశా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తొలిసారి తిరుమలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వస్తున్నారు. అంటే ఈ 13, 14 నెలల కాలంలో రాలేదు. అయితే లేటెస్ట్ టీటీడీ పైన ఈ విధంగా చైర్మన్ గారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని, జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వైసీపీ విధానాలను చూసి ఇట్లా మాట్లాడిన దానికే సవాల్తో రావాలని నిర్ణయం తీసుకున్నారా? లేదంటే నిజంగానే స్వామివారి పైన భక్తితో తిరుమలకి రావడానికి వస్తున్నారా? అనేది ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఒకవేళ ఆయన పర్యటన ఖరారైతే అంటే ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఒకవేళ ఖరారైతే తిరుమలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తే ఎందుకంటే చాలా సీరియస్గా టీటీడీ చైర్మన్ గారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతర మతస్థులకు సంబంధించి తిరుమలకు వస్తే టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టితేనే లోపలికి పంపిస్తామనేది ఆయన వర్షం చెప్తున్నారు. కాబట్టి ఆయన కూడా 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి పైన చాలా ఆవేశంగా మాట్లాడినాడు. కాబట్టి మరి ఆ సందర్భంగా ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తే
అనుమతిస్తారా? అనుమతించకపోతే ఆహ్, మాజీ సీఎం ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? గతంలో లాగానే ఆహ్, ఆహ్, ని స్వామి దర్శనానికి వెళ్ళడానికి గట్టి ప్రయత్నం చేస్తారా? ఒకవేళ అలా వెళ్ళే సందర్భంలో వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటే గతంలో అయితే అనుమతించారు. బట్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఆయనే ఇక్కడున్నాడు కాబట్టి బీఆర్ నాయుడు ఆయన ఆదేశాల ప్రకారం ఆహ్, లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపుతారా? ఆ పర్యవసానాలేంటి? అనేది మాత్రం ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. సరే చూద్దాం టీటీడీ ఏం చేయబోతుంది. ఎందుకంటే టీటీడీ వర్షన్ ఏమిటంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం ఎవరు అన్య మతస్థులు, ఎవరు ఇతర మతస్థులకు సంబంధించి ఎవరు తిరుమలకొచ్చినా, ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నా, వాళ్ళు డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి గౌరవించి లోపలికి వెళ్ళాలనేది ఒక వర్షన్ ఉంది. మరి ఈ రకంగా పెద్ద ఇష్యూస్ నడుస్తున్న తరుణంలో మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒకవేళ తిరుమలకొస్తే ఏం చేయబోతారు? డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి లోపలికి వెళ్తారా? లేదంటే అలా పెట్టకుండా పోతే వీళ్ళు పంపుతారా, పంపరా అనేది మాత్రం చూద్దాం.